ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, అది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, అది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడచి నన్నాదరించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, అది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, అది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, మూర్ఖులగు ఈ తరమున నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది. మూర్ఖులగు ఈ తరమున నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, అది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, అది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, అది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, అది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, అది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, అది నీ కృపా, అది నీ కృపా, అది నీ కృపా. పిల్లరా, అందరికి వందనాలు. మరి మన సమయంలో దైవ గ్రంథంలో నుండి లేవియా కాండం 23వ అధ్యాయం 34వ వచనం నుంచి చదువుకుందాం. లేవియా కాండము 23వ అధ్యాయము 34వ వచనం నుండి. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, ఈ 7వ నెల 15వ దినము
మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగను జరుపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి ఏదైనాను పని చేయకూడదు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ, దయా, కనికరం కలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ఈ సమయం మందు మేము చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించి మాకు అనుగ్రహించమని, నాయనా మీ మాటలు మాకు అర్థమయ్యేలాగున మీరు మాకు బోధించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో పర్ణశాల పండుగను గూర్చి మనము చదువుతూ ఉన్నాం. ఈ పర్ణశాల పండుగను గూర్చి దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞగా కూడా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. పర్ణము అంటే ఆకు అని అర్థం. పర్ణశాల అంటే ఆకులతో కొమ్మలతో కట్టబడినటువంటి తాత్కాలికంగా నివసించేదానికి నిర్మించుకున్నటువంటి దానినే పర్ణశాల అంటారు. అంటే ఆకులతో కొమ్మలతో తయారు చేసుకున్నటువంటి తాత్కాలిక నివాసాన్నే పర్ణశాల అంటారు. ఈ పర్ణశాల పండుగ ఎందుకు జరిగింది, దేనికి దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం చూసినట్లయితే, దేవుడే దీనిని ఇశ్రాయేలులకు ఒక గుర్తుగా మర్చిపోయినటువంటి విధంగా ఉండడానికి ఆయన పండుగగా దీన్ని ఇచ్చినాడు. ఇశ్రాయేలుల యొక్క పెద్దలు పర్ణశాలలో నివసించినారని జ్ఞాపకం చేయడానికి ఈ పర్ణశాల పండుగను ఆయన వారికి ఇచ్చాడు. ఇది దేవుని ఆజ్ఞ కూడా. ఈ 42వ వచనంలో చూస్తే, ఇదే అధ్యాయంలో, నేను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇశ్రాయేలీలలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను. కనుక ఎందుకు దీనిని ఇశ్రాయేలీలకు పండుగగా ఇచ్చాడో చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వచ్చేటప్పుడు, వారు ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత వారు ప్రయాణం చేసినటువంటి దినాలన్నిటిలో కూడా వారు పర్ణశాలలో నివసించినారు. కనుక ఈ పర్ణశాలలో మా పెద్దవాళ్ళు నివసించినారని, అది ఆ పిల్లలు ఎరిగేటట్లు, తరం వెంబడి తరం ఇది తెలుసుకునేటట్లుగా ఇది పర్ణశాల పండుగను 7 దినములు ఆచరించాలని చెప్పినాడు. ఇశ్రాయేలీలందరూ తెలుసుకునేటట్లు పర్ణశాలలో నివసించాలని, ఇశ్రాయేలుకు పుట్టిన వారందరిలో కూడా పర్ణశాలలో నివసించాలని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చినాడు. కనుక ఇలాగూ పర్ణశాల పండుగ మరి ఏర్పడిందిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యెహోషువ గ్రంథంలో కూడా 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని
యెహోవానగు నేనే మీకు దేవుడను. నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మను డేరాలలో నివసింపచేతును. అంటే ఇది వారి పిల్లలకు అందరికీ జ్ఞాపకం ఉండేటట్లుగా వారు పర్ణశాలలో ఉండాలనేది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ పర్ణశాల పండుగ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఏమిటి అని మనం గమనించినట్లయితే నిర్గమాకాండంలో 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. కనుక ఇక్కడ దీన్ని ఎలాగూ ఆచరించాలో చెబుతున్నాడు. కనుక పంట నీ ఇంటికి వచ్చినప్పుడు, నీవు పంటను కూర్చుకున్నప్పుడు ఈ పండుగను ఆచరింపాలా అనేది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. కనుక పంట చేతికి రాగానే వారు మరి ఈ పండుగను జరుపుకునేటటువంటి వారు. మొదటి రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తే 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం, ఇశ్రాయేలీలందరూ ఈ యతనీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోనునొద్దకు వచ్చిరి. అంటే ఈ పండుగను గూర్చి మనం చూసినప్పుడు ఇది 7వ నెలలో, యతీం అనేటటువంటి నెలలో చేస్తారనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ నెలలో 15వ తేదీ ప్రారంభించి 22వ తేదీ అంటే 7 దినాలు ఈ పండుగను ఆచరించి ముగిస్తారు వాళ్ళు. కనుక మొదటి దినాన మరి విశ్రాంతి దినముగా కూడతారు, 8వ దినమును కూడా విశ్రాంతి దినముగా కూడతారు. కనుక ఇది ఈ యతీం అనే ఆ నెలలో, యతనీం అనేటటువంటి నెలలో 7వ నెలగా వస్తూ ఉంది. 15వ తేదీ ప్రారంభించి 7 రోజులు ఈ పండుగను జరిపించి 22 రోజులు చేస్తారు. 22వ తేదీకి ముగించబడతాది. కనుక ఈ యొక్క పండుగ దినములలో వారు దేవునిని మహిమపరుస్తూ పరిశుద్ధ సంఘముగా కూడిన వారై జీవనోపాధి అయిన పనేది చేయకుండా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నవారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ పర్ణశాల ఎలా కడతారు, దాని ఉద్దేశం ఏమిటి అని మనం చూస్తే, మొదట వీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సవించవాలని అంటాడు. కనుక ఇవన్నీ సమకూర్చి తెచ్చుకుని వారి యొక్క ఆవరణములలో ఈ యొక్క పర్ణశాలలో వేసుకొని వాటిలో వారు ఉంటూ ఉంటారు. కనుక ఇలాగూ వారు తెచ్చుకొని దాన్ని పర్ణశాలగా కట్టుకొని ఆ పర్ణశాలలో ఉంటారు. కనుక ఇది ప్రతి సంవత్సరము వారు 7 దినములు యెహోవాకు పండుగగా దీన్ని ఆచరిస్తూ వచ్చేవారు. ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత అది కొంత ఆగిందిగా మాకు కనబడుతుంది. అయితే వారు మరలా తిరిగి వచ్చిన తర్వాత దాన్ని బహుగా ఆచరించిన వారుగా మాకు కనబడతారు. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే అక్కడ మనకు స్పష్టంగా వారు ఎంత బాగా ఆ పర్ణశాల పండుగను ఆచరించినారో ఆ యొక్క విషయాలు
మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక నెహెమ్యా గ్రంథములో 8వ అధ్యాయం యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా 7వ మాసము ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీలు పర్ణశాలలో నివాసము చేయవలని వ్రాయబడి ఉండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్టుగా పర్ణశాల కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవ మందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకునిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకున్న వాటిలో కూర్చుండిరి. ఇక్కడ మనం చూస్తే వీరు చెరలోనికి పోయి తిరిగి వచ్చిన తర్వాత ఈ పండుగను వారు ఆచరించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక వారు అడవి చెట్ల కొమ్మలను, మరి గొంజి చెట్ల కొమ్మలని, రకరకాలైనటువంటి గుబురుగా ఉండేటటువంటి వాటిని, ఈత చెట్లను, వీటన్నిటిని తీసుకుని వచ్చి పర్ణశాల కట్టుకున్నారట. కనుక వీళ్ళు దీన్ని ఎంత ఘనముగా చేశారు అయ్యా అని మనం చూస్తే అక్కడ చెబుతూ ఉన్నారు. కనుక అంతకుముందు వాళ్ళు చెరలో నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ యొక్క పర్ణశాల పండుగను ఎంత ఘనముగా చేశారు అంటే, నూను కుమారుడైన యెహోషువ దినమును మొదలుకొని అది వరకు ఇశ్రాయేలు అలాగూ చేసి ఉండలేదు అంటారు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెనంటూ ఉన్నాడు. అంటే యెహోషువ కాలము కంటే కూడా ఇప్పుడు వారు ఆ పండుగను బహుగా ఆచరించినారట. కనుక దేవుని యొక్క ప్రేమను, దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వారు స్తుతించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వారి యొక్క ఆవరణములో వీటిని వేసుకున్నటువంటి వారై, ఆ పర్ణశాలలు కట్టుకున్నటువంటి వారై, దానిలో 7 దినాలు వారు మరి అక్కడ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ నివసించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దీని వలన వారికి బహు సంతోషము కలిగిందంట. అంటే బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉండి బయటకు వచ్చిన తర్వాత ఈ గొప్ప పండుగను వారు ఆచరించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క పండుగ వారికి సంతోషాన్ని కలుగజేసిందిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పర్ణశాల పండుగ ఎవరు ఎక్కడ ఎలాగూ చేస్తారనేది మనం చూస్తే అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి సంగతులను ఇచ్చినాడు. జకరియా గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూస్తే ఎవరెవరు దీనిని ఆచరించవచ్చు అనేది మనకు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 16 నుంచి, యెరూషలేము మీదికి వచ్చిన అన్ని జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. లోకమందంతట కుటుంబములో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకు యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. కనుక ఎవరయ్యా దీనిని ఆచరించేది అంటే భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా దీన్ని
ఆచరిస్తారనేది మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెరూషలేములో అన్యజనులు వచ్చినారు ఆ దినాలలో, ఈ చెరగొనిపోబడిన తరువాత. కనుక వారికి ఆ దేవుని యొక్క పరిస్థితులు తెలుసు. కనుక వారు అలాగే ఇక్కడ నుండి చెదిరిపోయినటువంటి జనులందరూ లోకమందట చెదిరిన వారై ఉంటూ ఉండగా వీరందరూ కూడా ఆ పర్ణశాల పండుగను ఆచరించడానికి యెరూషలేములోనికి రావాలనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక లోకమందున్న కుటుంబములలోని వారందరూ కూడా సైన్యములకు అధిపతికి యెహోవాకు మ్రొక్కడానికి యెరూషలేములకు రావాలంటాడు. అలాగూ రాని వారి మీదట వర్షము కురవదు అంటూ ఉన్నాడు. కనుక వర్షము కురవకుండా వారికి ఇబ్బందులు వస్తుందనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అంతేకాదు ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరి రాకయు ఉండిన ఎడల వారికి వర్షం లేకపోవును. అంటే ఇక్కడ ఐగుప్తీయులు కూడా రావాలని చెప్తూ ఉన్నాడు. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్ని జనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తునంటూ ఉన్నాడు. ఐగుప్తీయులకు పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే అంటూ ఉన్నాడు. అంటే లోకమందరి జనులందరూ కూడా ఈ పర్ణశాల పండుగను ఆచరించాలి, అందరూ దానిలోనికి వచ్చి సంతోషించాలి అనేది ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ పర్ణశాల పండుగ యొక్క ఆ ఉన్నతమైనటువంటి దానిని గురించి మనం ఎరగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక పర్ణశాల పండుగలో ఎవరెవరు ఉంటారయ్యా అంటే దానికి స్పష్టంగా ఆయనే సెలవిచ్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పర్ణశాల పండుగ ఎవరికి అనేది కాదు. ద్వితీయోపదేశ కాండములో 16వ అధ్యాయం మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, నీ కళ్ళములో నుండి ధాన్యము నీ తొట్లలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలను. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడును నీ దాసియును నీ గ్రామంలోనున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రును సంతోషింపవలను. కనుక ఇక్కడ ఎవరెవరు దీనిలో పాల్పొందాలో చెప్తూ ఉన్నాడు. నీవు, నీ కుమారుడు, కుమార్తె, నీ దాసుడు, దాసి, నీ ఇరుగు పొరుగు వారు, అలాగే నీ గ్రామంలో ఉన్న లేవీయులు, పరదేశులు, తల్లిదండ్రులు లేని వారు, విధవరాండ్రు అందరూ కూడా దీనిలో సంతోషించాలనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ పర్ణశాల పండుగలో ఇంత విశేషత ఉంది. ఈ పర్ణశాల అనేది సంఘానికి నమూనా కూడా చెప్పవచ్చు. కనుక పర్ణశాల ఎలాగూ కట్టబడిందో సంఘ నమూనా కూడా అలాగే కట్టబడిందిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పర్ణశాల కట్టేటటువంటి విధానంలో మనం చూసాం. దబ్బ పండ్లు, ఈత మట్టలు, గొంజి చెట్లు కొమ్మలు, నిరవంజి చెట్ల కొమ్మలు, గుబురుగా ఉండేటటువంటి చెట్ల కొమ్మలు ఇవన్నీ తీసుకుని వచ్చి పర్ణశాలను కట్టుతారు. కనుక దానికి ఈ పర్ణశాల చూసినప్పుడు ఆ పర్ణశాల కట్టినటువంటి వాని యొక్క శ్రమ, కష్టం మనకు బాగా కనబడుతుంది. అలాగే సంఘమును చూసినప్పుడు ఆ సంఘము కట్టినటువంటి ప్రభు యొక్క శ్రమ, ఆయన కష్టము, ఆయన ఎంతగా దాని కొరకు పాటుపడాడో ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. అపోస్తల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసేది అదే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు ఇది. కానీ ఈ సంఘము ఈ యొక్క పర్ణశాల వలె ఉంటుందనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫ్సి పత్రిక 5:27లో మనం చూస్తే అక్కడ అంటాడు, క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను
నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యము ఉదకము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని కొరకు తను తానే అప్పగించుకొనెను. కనుక ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తను తాను తన సంఘము కొరకై అప్పగించుకున్నాడు. కనుక ఆ సంఘము మరి కళంకము లేనిదిగా, మడత లేనిదిగా, మరి మచ్చలేనటువంటిదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలనే దానికై ఆయన తను తాను సమర్పించుకున్నాడు. అంతేకాదు వాక్యం అనే ఉదకము చేత దాన్ని పవిత్రపరుస్తున్నాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ విషయంలో తను తానే అప్పగించుకున్నాడు. నిజమే పిల్లారా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నటువంటి వాడై ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడినాడు, కానీ మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. కారణం ఏమిటి? మరణం ఆయన ప్రేమించిన కారణమే. కనుక ఈ పర్ణశాల కట్టడానికి ఎంతగా కట్టేవాడు శ్రమ పడతాడో, అలాగే ప్రభు అయినటువంటి యేసు తన సంఘమును కట్టడానికి తను తాను అప్పగించుకున్నవాడిగా మనం చూస్తున్నాం. శిలువ మరణము పొందడానికి సహాయం ఇష్టపడ్డాడు. మనం చూస్తే ఈ పర్ణశాలలో రకరకాలైన జాతులతో కూడినటువంటి కొమ్మలు, ఆకులు ఇవన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. వీటిలో కొన్ని ముళ్ళు ఉండే ఉన్నాయి, కొన్ని గుబురుగా ఉండే ఉన్నాయి, కొన్ని నిటారుగా ఉండే ఉన్నాయి, కొన్ని వంగనివిగా ఉంటూ ఉన్నాయి, కొన్ని వంకర టింకరవిగా ఉంటూ ఉన్నాయి. కానీ ఇవన్నీ అలాగూ ఉంటే ఆ కట్టేవాడు సరిగ్గా దాన్ని కట్టలేడు. ఎంత గుబురుగా ఉన్నా, ఎంత వంకర టింకరగా ఉన్నా కట్టేవాని యొక్క చిత్తము ప్రకారము ఆ కొమ్మలు మలుసుకోవాలి. అప్పుడే ఆ యొక్క పర్ణశాల అందమైందిగా కనబడతాయి. కనుక అలాగనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన సంఘమును కట్టడానికి ఆయన ఇలాగ కష్టపడాల్సి వచ్చిందిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వంకర టింకరగా మొక్కలు ఎలాగూ ఉంటాయో అలాంటి మనుషులు ఉంటూ ఉన్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, వంకర మాటలు పలుకు మనుష్యులు మీలో బయలుదేరుదురు అంటారు. కనుక సరైన మాటల విధానం వీరి దగ్గర ఉండదు. అన్ని వంకర టింకరే. విధేయతతో లోబడేటటువంటి పరిస్థితులు వీరికాడ కనబడవు. తర్వాత యెషయా గ్రంథం 40:40లో అంటారు, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. కనుక వంకరవి చక్కగా చేయడానికి, కరుకైనటువంటి వాటిని నునుపుగా చేయాలంటాడు. హెచ్కేల్ గ్రంథం 28:24లో చూస్తే, ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుతూ వచ్చిన వారిలో ఎవరును ఇకన వారికి గుచ్చుకును ముండ్లుగానైనను నొప్పికలుగా చేయువారుగానైనా ఉండరు అంటాడు. కనుక ఇలాంటి వారిని అందరినీ కూడా ఆయన సరైన వారుగా సరిచేస్తాడు. కనుక సామెతల గ్రంథములో 2వ అధ్యాయము 15వ వచనం అంటారు, వారు నడుచుకుని త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు. కనుక ఇలాంటి వాటినన్నిటినీ ఆయన సరిచేయాలి. కనుక ఆ పర్ణశాల కట్టబడుతూ ఉంది అంటే నేను ఇట్టే ఉంటానంటే అడ్డం వచ్చేస్తుంది. అది కొంచెం వంగినప్పుడు, వంగి ఉండేది చక్కగా చేయబడినప్పుడు చక్కగా ఉంటుంది. ఇలాగూ చేయబడాలి. కనుక అవి
చేయబడాలంటే ఏం చేయాలా? కత్తితో ఒక ఘాటు వేయాలి. కనుక అలాగే దేవుడు ఇలాంటి వంకర టింకర మాటలు మాట్లాడేవారిని, సరిగా లేనటువంటి వారిని ఆయన సరిచేయాలి. అందుకనే ఆ ఖడ్గం ఏమిటో ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అంటాడు. హెబ్రీ పత్రిక 4:12 అయితే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. కనుక ఇలాంటి ఖడ్గము చేత ఆ వంకర టింకర వాటిని ఈత ఉండాలి. ఆ పసలు ముళ్ళు ఉంటాయి, వాటిని నలిపివేయాల. గుబురుగా ఉండేవి అవి అంత గుబురు లేనకుండా చక్కగా ఉండాలంటే కొన్ని తీయాలి దాంట్లో. అలాగూ ఇప్పుడు వంకరగా ఉన్నది అది చక్కగా కనబడాలి, అక్కడ ఒక తట్టు తట్టి దాన్ని తీయాల. కానీ ఇవన్నీ కూడా సరిచేయబడాలి అంటే వాక్యం అనే ఖడ్గం కావాలంటాడు. అందుకనే మానవుని యొక్క జీవితాన్ని సరిచేయాలి అంటే, దేవుని యొక్క ఆ యొక్క పర్ణశాలలో ఇతడు కూడా ఉండాలి అంటే వాక్యం అనే ఖడ్గము చేత ప్రతి వ్యక్తి సరిచేయబడాలి. ఈ వంకరగా ఉన్నదాన్ని సరిచేయడం, ముళ్ళుగా ఉన్నదాన్ని ముళ్ళు తీసేయడం, నునుపుగా ఉన్నదానిని మరి సరిచేయడం, గరుకైన స్థితిని సరిచేయడం, ఇలాగూ చేసి వారు నివసించడానికి యోగ్యమైన పర్ణశాల ఎలాగుంటుందో అలాగే దేవుడు తన స్వరక్తం ఇచ్చినటువంటి సంఘాన్ని అలాగూ తన రక్తము చేత ఆయన కడిగి పవిత్రపరిచి తన సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. కనుక సంఘము ఈ పర్ణశాలకు గుర్తుగా ఉంటూ ఉంది. కనుక ఒకప్పుడు రకరకాలైన జాతుల నుంచి వచ్చిన కొమ్మలే, మొక్కలేవి. అయితే ఇప్పుడు పర్ణశాల కట్టే వారి ఉద్దేశ ప్రకారం ఒక ఆశ్రయంగా ఉండడానికి అది ఉపయోగపడింది. అలాగే దేవుని యొక్క ఆలోచన ప్రకారం మానవులు నడిచినప్పుడు వారు ఏ జాతి వారైనా, ఏ తెగవారైనా దేవునికి మహిమను కలిగించేవారుగా ఉంటారు. ఆయన చిత్త ప్రకారం నడిచినప్పుడు ఆయనకు మహిమ కలుగుతారు. కనుక అలాగ ఉండాలి. దేవుని సంఘము దేవుని పర్ణశాల వలె అనేకులకు ఆశ్రయం ఇచ్చేదిగా, ఎండ గాలి తగలకుండా కాపాడేదిగా ఉండాలనేది ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన సరిచేయగలిగినటువంటి వాడు. ప్రకటన గ్రంథంలో అయితే ఆయన నోట నుండి రెండంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుదేరుతూ ఉందంట. కనుక అది వాడి అయింది కనుక ఏ పరిస్థితులు మనలో ఉంటున్నాయో వాటన్నిటిని తొలగించి సరిచేసేదిగా ఉంటుంది. అందుకని దేవుని వాక్యము మనల్ని సరిచేసేదిగా, దేవుని వాక్యము మనల్ని నిలబెట్టేదిగా, దేవుని వాక్యము మనలో ఏవైతే పనికిరావో వాటిని తొలగించి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా మనలను సిద్ధం చేసేదిగా ఉంటూ ఉంది. కనుక అలాగ దానికి లోపడాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఇక్కడ పర్ణశాల పని మనం చూస్తే అది పగలు ఎండకు నెడగాను, గాలి వానకు ఆశ్రయంగా ఉంటుందనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక అలాగే దేవుని సంఘము కూడా దేవుని యొక్క పిల్లలకు ఆశ్రయం ఇచ్చేదిగా ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు 27వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తే, ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును అంటాడు. ఆపద వచ్చినప్పుడు ఆయన తన పర్ణశాలలో మనల్ని దాస్తాడంటాడు. ఆయన సంఘము దాచేదిగా ఉండాలంటాడు. లేవికాండము 23:35 అంటాడు, ఆ యొక్క మొదటి దినమందు మీరు సంఘముగా, పరిశుద్ధ సంఘముగా కూడాలనే మాట మనం చూస్తాం. అది యెహోవాకు హోమార్పణ చేయు దినము, అది మీకు వ్రత దినము అంటాడు.
కనుక అలాగూ దేవుని యొక్క సంఘము పరిశుద్ధమైందిగా మొదటి దినమున ఆదివారమున ఆయన సన్నిధిలో వ్రతము చేసేవారుగా, ఆయన ఆరాధించేవారుగా ఉండాలనేది దేవుని వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఆయన మనల్ని పరిశుద్ధపరిచినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడినారంటాడు. కనుక మనము ప్రభు దగ్గరికి ఎందుకు పిలువబడినామంటే ఆయన జనాంగముగా పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడినాం. కనుక పిలువబడినటువంటి మనము ఆయన ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఆ దేవుని ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ ఆ పర్ణశాలలో 7 దినాలు సంవత్సరానికి ఒకసారి గడుపుతూ వచ్చినారు, అలాగే మనం ఆయన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు మనం చూస్తాం. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం అంటాడు. అంతేకాదు, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడం చెప్పాడు. కనుక ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కనుక ఎప్పటి వరకు చేయాలి ఇది? ప్రభు వచ్చేంత వరకు ఆయన మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను గూర్చి ప్రచురము చేసేవారుగా ఉండాలి. కనుక సంఘం యొక్క పని ఇది. కనుక పర్ణశాల ఎలాగైతే వారికి దేవుని ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉందో, సంఘము దేవుని ప్రేమను జ్ఞాపకం చేసేది ఉండాలి. అలాగ జరిగించినారు వారు. మనం చూస్తాం అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకొని అనే మాట మనం చూస్తాం. కనుక దేవుని యొద్దకు మనం రావాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక సమాజముగా కూడుట మానవద్దని హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన పిల్లలముగా ఆయన సన్నిధిలో కనబడవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం ఆయనను ఘనపరిచేవారు ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనం పిలువబడ్డామంటాడు. కనుక ఆయన సన్నిధిలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారు ఉండాలి. పరిశుద్ధ యాజకులుగా మనం ఉండాలి. అలాగూ దేవునిని ఘనపరిచేవారుగా ఉండాలి. కనుక అలాగూ దేవునిని ఘనపరుస్తూ ఆయన మహాప్రేమను ఎల్లప్పుడూ మనం గుర్తు చేసుకుంటూ ఉండేవారుగా ఉండాలి. కనుక అలాగ ఉండడము మరి దేవుని పిల్లల యొక్క బాధ్యతగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక కొలసీలకు రాసినటువంటి పత్రికలో అయితే 3వ అధ్యాయము 12-14 వచనాలు, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించుడి. కనుక ఇక్కడ ఆయన ఏర్పరచబడినటువంటి మనం, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారైనటువంటి మనం పరిశుద్ధులుగా ప్రియమైన వారుగా నడుచుకోవాలంటాడు. కనుక మనలో ఏమేమి ఉండాలో చెప్తున్నాడు. జాలిగల మనస్సు ఉండాల,
దయాళుత్వం ఉండాల, వినయం ఉండాల, దీర్ఘశాంతం ఉండాలంటాడు. వీటిని ధరించుకోమంటాడు. కనుక దేవుని పిల్లలుగా మనం ఎలాగూ నడుచుకుంటూ ఉన్నామో, మన ప్రవర్తన విధానం ఎలాగూ ఉందో వీటన్నిటినీ మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక పర్ణశాల దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చేదిగా ఉంటుంది. అలాగే సంఘము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా, మరి ఆయనను ఘనపరిచేటటువంటిదిగా ఉండాలి. కీర్తనకారుడు అంటాడు 59వ కీర్తన 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. కనుక ఆయన మనకు ఎత్తైన కోటగా ఉంటాడు. ఆపద వచ్చినప్పుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. కనుక ఆయన బలము ఎలాంటిదో దాన్ని ఎరిగిన వారముగా మనం ఆయనను కీర్తించేవారుగా ఉండాలనేది ఇక్కడ మనకు దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కనుక ఆయన కృపను, ఆయన దయను మనము నిత్యము మన జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. 57వ కీర్తనలో మొదటి వచనంలో మనం చూస్తాం, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కనుక ఆయన మన యొక్క మొరను వినేవాడుగా ఉంటాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉంటుంది. ఆయన కాపాడేవాడుగా ఉంటాడు. అందుకని ఆయన ఆశ్రయ దుర్గముగా, ఆయన మనకు పర్ణశాలగా, మనకు ఆశ్రయం ఇచ్చేటటువంటి వాడుగా ఉంటాడనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో కూడా మనం చూసేది అదే. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుచు ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నిన్ను కట్టుదును అంటాడు. కనుక మన ప్రయాసను చూసేవాడు ఆయన, మనను ఆదరించేటటువంటి వాడు, మన పట్ల తన కృపను నిరంతరము చూపించేవాడుగా ఉంటాడు. కనుక ఆదరణ లేక, నెమ్మది లేక, సరైనటువంటి పరిస్థితులు లేకున్నట్లయితే ఆయన యొద్దకు వస్తే ఆయన ఆదరించేవాడుగా ఉంటాడు. ఆయన మనలను అన్ని విషయములలో నిలబెట్టగలిగినటువంటి వాడుగా ఉంటాడు. కనుక మనం ఆయన ఆశ్రయించకపోతే ఇవే మనకు దొరకవు. కనుక ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండిన వాడై మనను ప్రేమించేటటువంటి ఆ గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉంటాడనేది ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కనుక ఆయన మనలను ఎంతగా ప్రేమించే దేవుడు అంటే, తన ప్రాణము పెట్టునంతగా ఆయన మనలను ప్రేమించినాడు. కనుక ఆ ప్రేమకు హద్దు అనేటటువంటిది లేదనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆ ప్రేమకు ఇంత అని వెలకట్టలేనటువంటి ప్రేమగా అది మనకు ఉంటూ ఉంది. కనుక ఆయన అంతగా ప్రేమిస్తూ ఉంటే మనం ఆయన ఏ రీతిగా ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన మనకు ఆశ్రయముగా ఉండాలని, మనకు తోడుగా ఉండాలని, మనల్ని కాపాడాలని ఆయన ఉంటూ ఉంటే మనం ఏ రీతిగా ఉన్నాం ఆలోచన చేసుకుందాం. ఆయన మనలను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనమే మన యొక్క అవిధేయతలను బట్టి మనం ఆయన మీద అనేక సార్లు తిరుగుబాటు చేస్తూ, ఆయన రెక్కల కింద ఉండమని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నా మనం వాటిని తృణీకరించినటువంటి వారమై భక్తిహీనులముగా, ఆయనకు అవిధేయులముగా జీవిస్తూ ఉన్నాం. కనుక అలాగ ఉండటం మంచిది కాదని ఇక్కడ దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకే 91వ కీర్తన 9వ వచనం అంటాడు, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసం స్థలముగా చేసుకుని ఉన్నావు అంటాడు. కనుక నీకు అపాయం ఏది రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో
నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునంటాడు. కనుక ఈ రీతిగా ఆయన మనను కాపాడేవాడుగా, మనను ఆదరించేవాడుగా, మనలను ప్రతి విషయంలో నిలబెట్టేవాడుగా ఉంటాడు. కనుక ఆ మహాదేవుని పట్ల మన విశ్వాసము, మన పరిస్థితులు, మనం ఎలాగ ఉంటున్నామో పరిశీలన చేసుకుందాం. కనుక ఆయన మనను ప్రేమించే దేవుడే కానీ మనను త్రోసివేసే దేవుడు కాదు. ఇర్మీయా గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనులు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయను రూపమును నిష్ప్రయోజమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురంటాడు. అంటే వీటన్నిటి నుండి కాపాడగలిగినటువంటి వాడు, ఆపత్కాలములో ఆశ్రయముగా ఉండదగినటువంటి వాడు ఆయనేనని ఆయన అనుసరించమంటాడు. కనుక అలా కాకుండా నువ్వు వ్యర్థమైనటువంటి వాటిని, మాయారూపమైనటువంటి వాటిని, నిష్ప్రయోజనమైనటువంటి వాటిని స్వతంత్రించుకున్నావు అనుకో, దాని వలన నీకు సరైనటువంటి స్థితి ఉండదు. నీ పరిస్థితి అంతా తారుమారైపోతుంది. అందుకని నిన్ను ప్రేమించి, నిన్ను ఆదరించి, నిన్ను అన్ని విషయములలో హెచ్చించగలిగినటువంటి ఆ దేవునిని ఆశ్రయిస్తే నీవెంతో ధన్యుడవుతావు. కనుక ఆ ధన్యత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలననే లభిస్తుంది, కానీ మరి దేని వలన కూడా నీకు దొరకదు అనేది ఇక్కడ దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. కనుక అలాగూ ఆయన ఆశ్రయించుటని ఎంతో మేలు. సామెతల గ్రంథములో 18వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితముగా ఉండును అంటాడు. కనుక ఆయన నామము బలమైన దుర్గం. కనుక నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా అంటే దేవుని యొక్క కాపుదలలో క్షేమకరమైనటువంటి స్థితిలో కాపాడబడేవాడుగా నీతిమంతుడు ఉంటాడు. కనుక నీతిమంతుల పక్షాన దేవుడు ఉండినవాడై వారిని ఆదరించేవాడుగా, వారిని కరుణించేవాడుగా, వారి యందు దయగలిగిన వాడుగా ఉంటాడు. అందుకనే ఆ మహాదేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని? పర్ణశాలలు కట్టుకొని దానిలో కాపురం ఉండండి. నేను మిమ్మల్ని ఏ రీతిగా కాపాడుచూ వచ్చినానో, మిమ్మల్ని ఏ రీతిగా నడిపినానో ఆ సంగతులు జ్ఞాపకం చేసుకోవడానికై ఇది మీకు జ్ఞాపకం ఉండాలని చెప్పినాడు. కనుక అలాగూ వారు దానిని ఆచరిస్తూ దేవుడు వారి పూర్వీకులను ఎలాగూ కాపాడినాడో, ఎలాగూ సంరక్షించినాడో ఆ సంగతులను గురించి సంతోషించి ఘనపరిచిన వారుగా ఉంటూ ఉన్నారు. కనుక ప్రభు అయిన యేసు అంతటికంటే గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించి మన కొరకై తన ప్రాణమును పెట్టి ఆయన సంఘాన్ని స్థాపించినాడు. ఆ సంఘములో ఉన్న మనము కూడా ఆయనను వెంబడించే వారంగా, ఆయన ఆశ్రయించిన వారంగా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవారుగా మనం ఉండి ఆయన మనం గణపరచాలని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభు అలాగు మనలను బలపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. అవునానాడు ఇశ్రాయేలీయులకు ఆయన ఈ పర్ణశాల పండుగలను ఏర్పాటు చేసి మీరు ఏ రీతిగా వారిని కాపాడుచూ వచ్చినారో ఆ సంగతులన్నిటినీ గురించి వారికి తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నేటి దినాల్లో కూడా మా కొరకై మీరు మరణించి తిరిగి లేచినటువంటి మీ గొప్ప ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో మేము నివాసం చేయాలని, నాయనా నీ సంఘములో మేము ఒకరిగా ఉండాలని మీరు కోరుకుంటూ మా పట్ల జరిగించే కార్యములన్నిటిని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఎవరికైతే ఇలాంటి పరిస్థితులు లేవో వారి పట్ల దయ చూపించి మీ నామమునకు మహిమ కలిగించుకోమని వేడుకుంటూ ఉన్నాం. నీ కరుణ కటాక్షములకై
వందనములు, స్తోత్రములు దేవా. యందు విశ్వాసములో మేము అనుదినము వేరుపారిన వారంగా, నిన్ను మహింపరిచే వారంగా, నిన్ను ఘనపరిచేవారుగా ఉండినట్లు, మీ మాటలకు లోబడిన వారంగా ఉండి వాటిని నెరవేర్చేవారుగా ఉండేటట్లు మీ కృపదయ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన నిన్ను స్తుతిస్తూ నీ ప్రేమను, మీ దయను కోరుకుంటూ ఉండగా కృపదయ చేయమని మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసము మనకును, మన కుటుంబాలకు, మన సంఘాలకు సదా తోడయ్యుండి నడిపించునుగాక. పిల్లరా, అందరికి వందనాలు. మరి మన ఈ సమయంలో దైవ గ్రంథములో నుండి లేవియా కాండం 23వ అధ్యాయం 34వ వచనం నుంచి చదువుకుందాం. లేవియా కాండము 23వ అధ్యాయము 34వ వచనం నుండి. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగను జరుపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి ఏదైనాను పని చేయకూడదు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ, దయ, కనికరం కలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ఈ సమయం మందు మేము చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించి మాకు అనుగ్రహించమని, నాయనా మీ మాటలు మాకు అర్థమయ్యేలాగున మీరు మాకు బోధించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో పర్ణశాల పండుగను గూర్చి మనము చదువుతూ ఉన్నాం. ఈ పర్ణశాల పండుగను గూర్చి దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞగా కూడా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. పర్ణము అంటే ఆకు అని అర్థం. పర్ణశాల అంటే ఆకులతో, కొమ్మలతో కట్టబడినటువంటి తాత్కాలికంగా నివసించేదానికి నిర్మించుకున్నటువంటి దానినే పర్ణశాల అంటారు. అంటే ఆకులతో, కొమ్మలతో తయారు చేసుకున్నటువంటి తాత్కాలిక నివాసాన్నే పర్ణశాల అంటారు. ఈ పర్ణశాల పండుగ ఎందుకు జరిగింది, దేనికి దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం చూసినట్లయితే, దేవుడే దీనిని ఇశ్రాయేలులకు ఒక గుర్తుగా, మర్చిపోయినటువంటి విధంగా ఉండడానికి ఆయన పండుగగా దీన్ని ఇచ్చినాడు. ఇశ్రాయేలీయుల యొక్క పెద్దలు పర్ణశాలలో నివసించినారని జ్ఞాపకం చేయడానికి ఈ పర్ణశాల పండుగను ఆయన వారికి ఇచ్చాడు. ఇది దేవుని ఆజ్ఞ కూడా. ఈ 42వ వచనంలో చూస్తే, ఇది అధ్యాయంలో, నేను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేస్తునని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను. కనుక ఎందుకు దీనిని ఇశ్రాయేలీయులకు పండుగగా ఇచ్చాడో చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వచ్చేటప్పుడు, వారు ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత
వారు ప్రయాణం చేసినటువంటి దినాలన్నిటిలో కూడా వారు పర్ణశాలలో నివసించినారు. కనుక ఈ పర్ణశాలలో మా పెద్దవాళ్ళు నివసించినారని అది ఆ పిల్లలు ఎరిగేటట్లు, తరం వెంబడి తరం ఇది తెలుసుకునేటట్లుగా ఇది పర్ణశాల పండుగను 7 దినములు ఆచరించాలని చెప్పినాడు. ఇశ్రాయేలీలందరూ తెలుసుకునేటట్లు పర్ణశాలలో నివసించాలని, ఇశ్రాయేలుకు పుట్టిన వారందరిలో కూడా పర్ణశాలలో నివసించాలని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చినాడు. కనుక ఇలాగూ పర్ణశాల పండుగ మరి ఏర్పడిందిగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత యెహోషువ గ్రంథంలో కూడా 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను. నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మను డేరాలలో నివసింపచేతును. అంటే ఇది వారి పిల్లలకు అందరికీ జ్ఞాపకం ఉండేటట్లుగా వారు పర్ణశాలలో ఉండాలనేది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ పర్ణశాల పండుగ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఏమిటి అని మనం గమనించినట్లయితే నిర్గమాకాండంలో 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలను. కనుక ఇక్కడ దీన్ని ఎలాగూ ఆచరించాలో చెబుతున్నాడు. కనుక పంట నీ ఇంటికి వచ్చినప్పుడు, నీవు పంటను కూర్చుకున్నప్పుడు ఈ పండుగను ఆచరింపాలా అనేది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. కనుక పంట చేతికి రాగానే వారు మరి ఈ పండుగను జరుపుకునేటటువంటి వారు. మొదటి రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తే 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం, ఇశ్రాయేలీలందరూ ఈ యతనీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోనునొద్దకు వచ్చిరి. అంటే ఈ పండుగను గూర్చి మనం చూసినప్పుడు ఇది 7వ నెలలో, యతీం అనేటటువంటి నెలలో చేస్తారనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ నెలలో 15వ తేదీ ప్రారంభించి 22వ తేదీ అంటే 7వ దినాలు ఈ పండుగను ఆచరించి ముగిస్తారు వాళ్ళు. కనుక మొదటి దినాన మరి విశ్రాంతి దినముగా కూడతారు, 8వ దినమును కూడా విశ్రాంతి దినముగా కూడతారు. కనుక ఇది ఈ యతీం అనే ఆ నెలలో, యతనీం అనేటటువంటి నెలలో 7వ నెలగా వస్తూ ఉంది. 15వ తేదీ ప్రారంభించి 7 రోజులు ఈ పండుగను జరిపించి 22 రోజులు చేస్తారు. 22వ తేదీకి ముగించబడతారు. కనుక ఈ యొక్క పండుగ దినములలో వారు దేవునిని మహిమపరుస్తూ పరిశుద్ధ సంఘముగా కూడిన వారై జీవనోపాధి అయిన పనిది చేయకుండా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నవారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ పర్ణశాల ఎలా కడతారు, దాని ఉద్దేశం ఏమిటి అని మనం చూస్తే, మొదట వీరు
దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సవించవాలని అంటాడు. కనుక ఇవన్నీ సమకూర్చి తెచ్చుకుని వారి యొక్క ఆవరణములలో ఈ యొక్క పర్ణశాలలు వేసుకొని వాటిలో వారు ఉంటూ ఉంటారు. కనుక ఇలాగూ వారు తెచ్చుకొని దాన్ని పర్ణశాలగా కట్టుకొని ఆ పర్ణశాలలో ఉంటారు. కనుక ఇది ప్రతి సంవత్సరము వారు 7 దినములు యెహోవాకు పండుగగా దీన్ని ఆచరిస్తూ వచ్చేవారు. ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత అది కొంత ఆగిందిగా మాకు కనబడుతుంది. అయితే వారు మరలా తిరిగి వచ్చిన తర్వాత దాన్ని బహుగా ఆచరించిన వారుగా మాకు కనబడతారు. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే అక్కడ మనకు స్పష్టంగా వారు ఎంత బాగా ఆ పర్ణశాల పండుగను ఆచరించినారో ఆ యొక్క విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక నెహెమ్యా గ్రంథములో 8వ అధ్యాయం యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా 7వ మాసము ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీలు పర్ణశాలలో నివాసము చేయవలని వ్రాయబడి ఉండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్టుగా పర్ణశాల కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవ మందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకునిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకున్న వాటిలో కూర్చుండిరి. ఇక్కడ మనం చూస్తే వీరు చెరలోనికి పోయి తిరిగి వచ్చిన తర్వాత ఈ పండుగను వారు ఆచరించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక వారు అడవి చెట్ల కొమ్మలను, మరి గొంజి చెట్ల కొమ్మలని, రకరకాలైనటువంటి గుబురుగా ఉండేటటువంటి వాటిని, ఈత చెట్లను, వీటన్నిటిని తీసుకుని వచ్చి పర్ణశాల కట్టుకున్నారట. కనుక వీళ్ళు దీన్ని ఎంత ఘనముగా చేశారు అయ్యా అని మనం చూస్తే అక్కడ చెబుతూ ఉన్నారు. కనుక అంతకుముందు వాళ్ళు చెరలో నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ యొక్క పర్ణశాల పండుగను ఎంత ఘనముగా చేశారు అంటే, నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగూ చేసి ఉండలేదు అంటారు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టేనంటూ ఉన్నాడు. అంటే యెహోషువ కాలము కంటే కూడా ఇప్పుడు వారు ఆ పండుగను బహుగా ఆచరించినారట. కనుక దేవుని యొక్క ప్రేమను, దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వారు స్తుతించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వారి యొక్క ఆవరణములో వీటిని వేసుకున్నటువంటి వారై, ఆ పర్ణశాలలు కట్టుకున్నటువంటి వారై, దానిలో 7 దినాలు వారు మరి అక్కడ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ నివసించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దీని వలన వారికి బహు సంతోషము కలిగిందంట. అంటే బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉండి బయటకు వచ్చిన తర్వాత ఈ గొప్ప పండుగను వారు ఆచరించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క పండుగ వారికి సంతోషాన్ని కలుగజేసిందిగా
మనం చూస్తూ ఉన్నాం. ఈ పర్ణశాల పండుగ ఎవరు ఎక్కడ ఎలాగూ చేస్తారనేది మనం చూస్తే అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి సంగతులను ఇచ్చినాడు. జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూస్తే ఎవరెవరు దీనిని ఆచరించవచ్చు అనేది మనకు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 16 నుంచి, యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. లోకమందంతట కుటుంబములో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకు యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. కనుక ఎవరయ్యా దీనిని ఆచరించేది అంటే భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా దీన్ని ఆచరిస్తారనేది మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెరూషలేములో అన్యజనులు వచ్చినారు ఆ దినాలలో, ఈ చెరగొనిపోబడిన తరువాత. కనుక వారికి ఆ దేవుని యొక్క పరిస్థితులు తెలుసు. కనుక వారు అలాగే ఇక్కడ నుండి చెదిరిపోయినటువంటి జనులందరూ లోకమందట చెదిరిన వారై ఉంటూ ఉండగా వీరందరూ కూడా ఆ పర్ణశాల పండుగను ఆచరించడానికి యెరూషలేములోనికి రావాలనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక లోకమందున్న కుటుంబములలోని వారందరూ కూడా సైన్యములకు అధిపతికి యెహోవాకు మ్రొక్కడానికి యెరూషలేములకు రావాలంటాడు. అలాగూ రాని వారి మీదట వర్షము కురవదు అంటూ ఉన్నాడు. కనుక వర్షము కురవకుండా వారికి ఇబ్బందులు వస్తుందనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అంతేకాదు ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరి రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. అంటే ఇక్కడ ఐగుప్తీయులు కూడా రావాలని చెప్తూ ఉన్నాడు. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్ని జనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తునంటూ ఉన్నాడు. ఐగుప్తీయులకు పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే అంటూ ఉన్నాడు. అంటే లోకమందరి జనులందరూ కూడా ఈ పర్ణశాల పండుగను ఆచరించాలి, అందరూ దానిలోనికి వచ్చి సంతోషించాలి అనేది ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ పర్ణశాల పండుగ యొక్క ఆ ఉన్నతమైనటువంటి దానిని గురించి మనం ఎరగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక పర్ణశాల పండుగలో ఎవరెవరు ఉంటారయ్యా అంటే దానికి స్పష్టంగా ఆయనే సెలవిచ్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పర్ణశాల పండుగ ఎవరికి అనేది కాదు. ద్వితీయోపదేశ కాండములో 16వ అధ్యాయం మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, నీ కళ్ళములో నుండి ధాన్యము నీ తొట్లలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలను. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడును నీ దాసియును నీ గ్రామంలోనున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలను. కనుక ఇక్కడ ఎవరెవరు దీనిలో పాలు పొందాలో చెప్తూ ఉన్నాడు. నీవు, నీ కుమారుడు, కుమార్తె, నీ దాసుడు, దాసి, నీ ఇరుగు పొరుగు వారు, అలాగే నీ గ్రామంలో ఉన్న లేవీయులు, పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రు అందరూ కూడా దీనిలో సంతోషించాలనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ పర్ణశాల పండుగలో ఇంత విశేషత ఉంది. ఈ పర్ణశాల అనేది సంఘానికి నమూనా కూడా చెప్పవచ్చు. కనుక పర్ణశాల ఎలాగూ కట్టబడిందో సంఘ నమూనా కూడా అలాగే కట్టబడిందిగా మనం చూస్తూ ఉన్నాం.
కనుక పర్ణశాల కట్టేటటువంటి విధానంలో మనం చూసాం. దబ్బ పండ్లు, ఈత మట్టలు, గొంజి చెట్లు కొమ్మలు, నిరవంజి చెట్ల కొమ్మలు, గుబురుగా ఉండేటటువంటి చెట్ల కొమ్మలు ఇవన్నీ తీసుకుని వచ్చి పర్ణశాలను కట్టుతారు. కనుక దానికి ఈ పర్ణశాల చూసినప్పుడు ఆ పర్ణశాల కట్టినటువంటి వాని యొక్క శ్రమ, కష్టం మనకు బాగా కనబడుతుంది. అలాగే సంఘమును చూసినప్పుడు ఆ సంఘము కట్టినటువంటి ప్రభు యొక్క శ్రమ, ఆయన కష్టము, ఆయన ఎంతగా దాని కొరకు పాటుపడాడో ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. అపోస్తల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసేది అదే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు ఇది. కనుక ఈ సంఘము ఈ యొక్క పర్ణశాల వలె ఉంటుందనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫ్సి పత్రిక 5:27లో మనం చూస్తే అక్కడ అంటాడు, క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యము ఉదకము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని కొరకు తను తానే అప్పగించుకొనెను. కనుక ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తను తాను తన సంఘము కొరకై అప్పగించుకున్నాడు. కనుక ఆ సంఘము మరి కళంకము లేనిదిగా, మడత లేనిదిగా, మరి మచ్చలేనటువంటిదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలనే దానికై ఆయన తను తాను సమర్పించుకున్నాడు. అంతేకాదు వాక్యం అనే ఉదకము చేత దాన్ని పవిత్రపరుస్తున్నాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విషయంలో తను తానే అప్పగించుకున్నాడు. నిజమే ప్రియులారా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నటువంటి వాడై ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడినాడు, కానీ మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. కారణం ఏమిటి? మనను ఆయన ప్రేమించిన కారణమే. కనుక ఈ పర్ణశాల కట్టడానికి ఎంతగా కట్టేవాడు శ్రమ పడతాడో, అలాగే ప్రభు అయినటువంటి యేసు తన సంఘమును కట్టడానికి తను తాను అప్పగించుకున్నవాడిగా మనం చూస్తున్నాం. శిలువ మరణము పొందడానికి సహాయం ఇష్టపడ్డాడు. మనం చూస్తే ఈ పర్ణశాలలో రకరకాలైన జాతులతో కూడినటువంటి కొమ్మలు, ఆకులు ఇవన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. వీటిలో కొన్ని ముళ్ళు ఉండే ఉన్నాయి, కొన్ని గుబురుగా ఉండే ఉన్నాయి, కొన్ని నిటారుగా ఉండే ఉన్నాయి, కొన్ని వంగనివిగా ఉంటూ ఉన్నాయి, కొన్ని వంకర టింకరివిగా ఉంటూ ఉన్నాయి. కానీ ఇవన్నీ అలాగూ ఉంటే ఆ కట్టేవాడు సరిగ్గా దాన్ని కట్టలేడు. ఎంత గుబురుగా ఉన్నా, ఎంత వంకర టింకరగా ఉన్నా కట్టేవాని యొక్క చిత్తము ప్రకారము ఆ కొమ్మలు మలుసుకోవాలి. అప్పుడే ఆ యొక్క పర్ణశాల అందమైందిగా కనబడతాయి. కనుక అలాగనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన సంఘమును కట్టడానికి ఆయన ఇలాగూ కష్టపడాల్సి వచ్చిందిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వంకర టింకరగా మొక్కలు ఎలాగూ ఉంటాయో అలాంటి మనుషులు ఉంటూ ఉన్నారు. అపోస్తల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, వంకర మాటలు పలుకు మనుష్యులు మీలో బయలుదేరుదురు అంటారు. కనుక సరైన మాటల విధానం వీరి దగ్గర ఉండదు. అన్ని వంకర టింకరే. విధేయతతో లోబడేటటువంటి పరిస్థితులు వీరికాడు కనబడవు.
తర్వాత యెషయా గ్రంథం 40:40లో అంటారు, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. కనుక వంకరవి చక్కగా చేయడానికి కరుకైనటువంటి వాటిని నునుపుగా చేయాలంటాడు. హెచ్కేల్ గ్రంథం 28:24లో చూస్తే, ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారిలో ఎవరును ఇకన వారికి గుచ్చుకును ముండ్లుగానైనను నొప్పికలుగా చేయువారుగానైనా ఉండరు అంటాడు. కనుక ఇలాంటి వారిని అందరినీ కూడా ఆయన సరైన వారుగా సరిచేస్తాడు. కనుక సామెతల గ్రంథములో 2వ అధ్యాయము 15వ వచనం అంటారు, వారు నడుచుకుని త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు. కనుక ఇలాంటి వాటినన్నిటినీ ఆయన సరిచేయాలి. కనుక ఆ పర్ణశాల కట్టబడుతూ ఉంది అంటే నేను ఇట్టే ఉంటానంటే అడ్డం వచ్చేస్తుంది. అది కొంచెం వంగి ఉండేది చక్కగా చేయబడినప్పుడు చక్కగా ఉంటుంది. ఇలాగూ చేయబడాలి. కనుక అవి చేయబడాలంటే ఏం చేయాలా? కత్తితో ఒక ఘాటు. కనుక అలాగే దేవుడు ఇలాంటి వంకర టింకర మాటలు మాట్లాడేవారిని, సరిగా లేనటువంటి వారిని ఆయన సరిచేయాలి. అందుకనే ఆ ఖడ్గం ఏమిటో ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అంటాడు. హెబ్రీ పత్రిక 4:12లో అయితే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కనుక ఇలాంటి ఖడ్గము చేత ఆ వంకర టింకర వాటిని ఈత ఉండాలి. ఆ కొసలు ముళ్ళు ఉంటాయి, వాటిని నలిపివేయాల. గుబురుగా ఉండేవి అవి అంత గుబురు లేనకుండా చక్కగా ఉండాలంటే కొన్ని తీయాలి దాంట్లో. అలాగూ ఇప్పుడు వంకరగా ఉన్నది అది చక్కగా కనబడాలి. అక్కడ ఒక తట్టు దాన్ని తీయాల. కానీ ఇవన్నీ కూడా సరిచేయబడాలి అంటే వాక్యం అనే ఖడ్గం కావాలంటాడు. అందుకని మానవుని యొక్క జీవితాన్ని సరిచేయాలి అంటే, దేవుని యొక్క ఆ యొక్క పర్ణశాలలో ఇతడు కూడా ఉండాలి అంటే వాక్యం అనే ఖడ్గము చేత ప్రతి వ్యక్తి సరిచేయబడాలి. ఈ వంకరగా ఉన్నదాన్ని సరిచేయడం, ముళ్ళుగా ఉన్నదాన్ని ముళ్ళు తీసేయడం, నునుపుగా ఉన్నదానిని మరి సరిచేయడం, గరుకైన స్థితిని సరిచేయడం, ఇలాగూ చేసి వారు నివసించడానికి యోగ్యమైన పర్ణశాల ఎలాగుంటుందో అలాగే దేవుడు తన స్వరక్తం ఇచ్చినటువంటి సంఘాన్ని అలాగూ తన రక్తము చేత ఆయన కడిగి పవిత్రపరిచి తన సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. కనుక సంఘము ఈ పర్ణశాలకు గుర్తుగా ఉంటూ ఉంది. కనుక ఒకప్పుడు రకరకాలైన జాతుల నుంచి వచ్చిన మొక్కలేవి. అయితే ఇప్పుడు పర్ణశాల కట్టే వాని ఉద్దేశ ప్రకారం ఒక ఆశ్రయంగా ఉండడానికి అది ఉపయోగపడింది. అలాగే దేవుని యొక్క ఆలోచన ప్రకారం మానవులు నడిచినప్పుడు వారు ఏ జాతి వారైనా ఏ తెగవారైనా దేవునికి మహిమను కలిగించేవారుగా ఉంటారు. ఆయన చిత్త ప్రకారం నడిచినప్పుడు ఆయనకు మహిమ కలుగుతారు. కనుక అలాగ ఉండాలి. దేవుని సంఘము దేవుని పర్ణశాల వలె అనేకులకు ఆశ్రయం ఇచ్చేదిగా, ఎండ గాలి తగలకుండా కాపాడేదిగా ఉండాలనేది ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన సరిచేయగలిగినటువంటి వాడు. ప్రకటన గ్రంథంలో అయితే ఆయన నోట నుండి రెండంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుదేరుతూ ఉందంట. కనుక అది వాడి అయింది కనుక ఏ పరిస్థితులు మనలో ఉంటున్నాయో వాటన్నిటిని తొలగించి సరిచేసేదిగా ఉంటుంది. అందుకని దేవుని వాక్యము మనను సరిచేసేదిగా,
దేవుని వాక్యము మనల్ని నిలబెట్టేదిగా, దేవుని వాక్యము మనలో ఏవైతే పనికిరావో వాటిని తొలగించి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా మనలను సిద్ధం చేసేదిగా ఉంటూ ఉంది. కనుక అలాగ దానికి లోపడాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఇక్కడ పర్ణశాల పని మనం చూస్తే అది పగలు ఎండకు నీడగాను, గాలి వానకు ఆశ్రయంగా ఉంటుందనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక అలాగే దేవుని సంఘము కూడా దేవుని యొక్క పిల్లలకు ఆశ్రయం ఇచ్చేదిగా ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు 27వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తే, ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచునంటాడు. ఆపద వచ్చినప్పుడు ఆయన తన పర్ణశాలలో మనల్ని దాస్తాడంటాడు. ఆయన సంఘము దాచేదిగా ఉండాలంటాడు. లేవికాండము 23:35 అంటాడు, ఆ యొక్క మొదటి దినమందు మీరు సంఘముగా, పరిశుద్ధ సంఘముగా కూడాలనే మాట మనం చూస్తాం. అది యెహోవాకు హోమార్పణ చేయ దినము, అది మీకు వ్రత దినము అంటాడు. కనుక అలాగూ దేవుని యొక్క సంఘము పరిశుద్ధమైందిగా, మొదటి దినమున ఆదివారమున ఆయన సన్నిధిలో వ్రతము చేసేవారుగా, ఆయన ఆరాధించేవారుగా ఉండాలనేది దేవుని వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఆయన మనల్ని పరిశుద్ధపరిచినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడినారు అంటాడు. కనుక మనము ప్రభు దగ్గరికి ఎందుకు పిలువబడినామంటే ఆయన జనాంగముగా పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడినాం. కనుక పిలువబడినటువంటి మనము ఆయన ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఆ దేవుని ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ ఆ పర్ణశాలలో 7 దినాలు సంవత్సరానికి ఒకసారి గడుపుతూ వచ్చినారు, అలాగే మనం ఆయన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు మనం చూస్తాం, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం అంటాడు. అంతేకాదు, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడం చెప్పాడు. కనుక ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కనుక ఎప్పటి వరకు చేయాలి ఇది? ప్రభు వచ్చేంత వరకు ఆయన మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను గూర్చి ప్రచురము చేసేవారుగా ఉండాలి. కనుక సంఘం యొక్క పని ఇది. కనుక పర్ణశాల ఎలాగైతే వారికి దేవుని ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉందో, సంఘము దేవుని ప్రేమను జ్ఞాపకం చేసేది ఉండాలి. అలాగ జరిగించినారు వారు. మనం చూస్తాం అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకొని అనే మాట మనం చూస్తాం. కనుక దేవుని యొద్దకు మనం రావాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక సమాజముగా కూడుట మానవద్దని హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన పిల్లలముగా ఆయన సన్నిధిలో కనబడవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం ఆయనను ఘనపరిచేవారు ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనం పిలువబడ్డామంటాడు. కనుక ఆయన సన్నిధిలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారు ఉండాలి, పరిశుద్ధ యాజకులుగా మనం ఉండాలి, అలాగూ దేవునిని ఘనపరిచేవారుగా ఉండాలి. కనుక అలాగూ దేవునిని ఘనపరుస్తూ ఆయన మహాప్రేమను ఎల్లప్పుడూ మనం గుర్తు చేసుకుంటూ ఉండేవారుగా ఉండాలి. కనుక అలాగ ఉండడము మరి
దేవుని పిల్లల యొక్క బాధ్యతగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక కొలసీలకు రాసినటువంటి పత్రికలో అయితే 3వ అధ్యాయము 12-14 వచనాలు. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించుడి. కనుక ఇక్కడ ఆయన ఏర్పరచబడినటువంటి మనం, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారైనటువంటి మనం పరిశుద్ధులుగా ప్రియమైన వారుగా నడుచుకోవాలంటాడు. కనుక మనలో ఏమేమి ఉండాలో చెప్తున్నాడు. జాలిగల మనస్సు ఉండాల, దయాళుత్వం ఉండాల, వినయం ఉండాల, దీర్ఘశాంతం ఉండాలంటాడు. వీటిని ధరించుకోమంటాడు. కనుక దేవుని పిల్లలుగా మనం ఎలాగూ నడుచుకుంటూ ఉన్నామో, మన ప్రవర్తన విధానం ఎలాగూ ఉందో వీటన్నిటినీ మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక పర్ణశాల దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చేదిగా ఉంటుంది. అలాగే సంఘము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా, మరి ఆయనను ఘనపరిచేటటువంటిదిగా ఉండాలి. కీర్తనకారుడు అంటాడు 59వ కీర్తన 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. కనుక ఆయన మనకు ఎత్తైన కోటగా ఉంటాడు. ఆపద వచ్చినప్పుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. కనుక ఆయన బలము ఎలాంటిదో దాన్ని ఎరిగిన వారముగా మనం ఆయనను కీర్తించేవారుగా ఉండాలనేది ఇక్కడ మనకు దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కనుక ఆయన కృపను, ఆయన దయను మనము నిత్యము మన జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. 57వ కీర్తనలో 1వ వచనంలో మనం చూస్తాం. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కనుక ఆయన మన యొక్క మొరను వినేవాడుగా ఉంటాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉంటుంది. ఆయన కాపాడేవాడుగా ఉంటాడు. అందుకని ఆయన ఆశ్రయ దుర్గముగా, ఆయన మనకు పర్ణశాలగా, మనకు ఆశ్రయం ఇచ్చేటటువంటి వాడుగా ఉంటాడనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో కూడా మనం చూసేది అదే. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుచు ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నిన్ను కట్టుదును అంటాడు. కనుక మన ప్రయాసను చూసేవాడు ఆయన, మనను ఆదరించేటటువంటి వాడు, మన పట్ల తన కృపను నిరంతరము చూపించేవాడుగా ఉంటాడు. కనుక ఆదరణ లేక, నెమ్మది లేక, సరైనటువంటి పరిస్థితులు లేకున్నట్లయితే ఆయన యొద్దకు వస్తే ఆయన ఆదరించేవాడుగా ఉంటాడు. ఆయన మనలను అన్ని విషయములలో నిలబెట్టగలిగినటువంటి వాడుగా ఉంటాడు. కనుక మనం ఆయన ఆశ్రయించకపోతే ఇవే మనకు దొరకవు. కనుక ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండిన వాడై మనను ప్రేమించేటటువంటి ఆ గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉంటాడనేది ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కనుక ఆయన మనలను ఎంతగా ప్రేమించే దేవుడంటే తన ప్రాణము పెట్టునంతగా ఆయన మనలను ప్రేమించినాడు. కనుక ఆ ప్రేమకు హద్దు అనేటటువంటిది లేదనేది
ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆ ప్రేమకు ఇంత అని వెలకట్టలేనటువంటి ప్రేమగా అది మనకు ఉంటూ ఉంది. కనుక ఆయన అంతగా ప్రేమిస్తూ ఉంటే మనం ఆయన ఏ రీతిగా ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన మనకు ఆశ్రయముగా ఉండాలని, మనకు తోడుగా ఉండాలని, మనలను కాపాడాలని ఆయన ఉంటూ ఉంటే మనం ఏ రీతిగా ఉన్నాం ఆలోచన చేసుకుందాం. ఆయన మనలను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనమే మన యొక్క అవిధేయతలను బట్టి మనం ఆయన మీద అనేక సార్లు తిరుగుబాటు చేస్తూ ఆయన రెక్కల కింద ఉండమని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నా మనం వాటిని తృణీకరించినటువంటి వారమై భక్తిహీనులముగా ఆయనకు అవిధేయులముగా జీవిస్తూ ఉన్నాం. కనుక అలాగ ఉండటం మంచిది కాదని ఇక్కడ దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకే 91వ కీర్తన 9వ వచనం అంటాడు, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు అంటాడు. కనుక నీకు అపాయం ఏది రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునంటాడు. కనుక ఈ రీతిగా ఆయన మనను కాపాడేవాడుగా, మనను ఆదరించేవాడుగా, మనలను ప్రతి విషయంలో నిలబెట్టేవాడుగా ఉంటాడు. కనుక ఆ మహాదేవుని పట్ల మన విశ్వాసము, మన పరిస్థితులు, మనం ఎలాగ ఉంటున్నామో పరిశీలన చేసుకుందాం. కనుక ఆయన మనను ప్రేమించే దేవుడే కానీ మనను త్రోసివేసే దేవుడు కాదు. ఇర్మీయా గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనులు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయను రూపమును నిష్ప్రయోజమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకుని చెప్పుదురంటాడు. అంటే వీటన్నిటి నుండి కాపాడగలిగినటువంటి వాడు, ఆపత్కాలములో ఆశ్రయముగా ఉండదగినటువంటి వాడు ఆయనేనని ఆయన అనుసరించమంటాడు. కనుక అలా కాకుండా నువ్వు వ్యర్థమైనటువంటి వాటిని, మాయారూపమైనటువంటి వాటిని, నిష్ప్రయోజనమైనటువంటి వాటిని స్వతంత్రించుకున్నావు అనుకో, దానివలన నీకు సరైనటువంటి స్థితి ఉండదు. నీ పరిస్థితి అంతా తారుమారైపోతుంది. అందుకని నిన్ను ప్రేమించి, నిన్ను ఆదరించి, నిన్ను అన్ని విషయములలో హెచ్చించగలిగినటువంటి ఆ దేవుని ఆశ్రయిస్తే నీవెంతో ధన్యుడవుతావు. కనుక ఆ ధన్యత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలననే లభిస్తుంది, కానీ మరి దేని వలన కూడా నీకు దొరకదనేది ఇక్కడ దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. కనుక అలాగూ ఆయన ఆశ్రయించడానికి ఎంతో మేలు. సామెతల గ్రంథములో 18వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితముగా ఉండును అంటాడు. కనుక ఆయన నామము బలమైన దుర్గం. కనుక నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా అంటే దేవుని యొక్క కాపుదలలో క్షేమకరమైనటువంటి స్థితిలో కాపాడబడేవాడుగా నీతిమంతుడు ఉంటాడు. కనుక నీతిమంతుల పక్షాన దేవుడు ఉండినవాడై వారిని ఆదరించేవాడుగా, వారిని కరుణించేవాడుగా, వారి యందు దయగలిగిన వాడుగా ఉంటాడు. అందుకని ఆ మహాదేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని? పర్ణశాలలు కట్టుకొని దానిలో కాపురం ఉండండి. నేను మిమ్మల్ని ఏ రీతిగా కాపాడుచూ వచ్చినానో, మిమ్మల్ని ఏ రీతిగా నడిపినానో ఆ సంగతులు జ్ఞాపకం చేసుకోవడానికై ఇది మీకు జ్ఞాపకం ఉండాలని చెప్పినాడు. కనుక అలాగూ వారు దానిని ఆచరిస్తూ దేవుడు వారి పూర్వీకులను ఎలాగూ కాపాడినాడో, ఎలాగూ సంరక్షించినాడో ఆ సంగతులను గురించి సంతోషించి ఘనపరిచిన వారుగా ఉంటూ ఉన్నారు. కనుక ప్రభు అయిన యేసు అంతటికంటే గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించి
మన కొరకై తన ప్రాణమును పెట్టి ఆయన సంఘాన్ని స్థాపించినాడు. ఆ సంఘములో ఉన్న మనము కూడా ఆయనను వెంబడించే వారంగా, ఆయన ఆశ్రయించిన వారంగా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవారుగా మనం ఉండి మనం గణపరచాలని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభు అలాగు మనలను బలపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. అవును, ఆనాడు ఇశ్రాయేలీయులకు ఆయన ఈ పర్ణశాల పండుగలను ఏర్పాటు చేసి మీరు ఏ రీతిగా వారిని కాపాడుతూ వచ్చినారో ఆ సంగతులన్నిటినీ గురించి వారికి తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నేటి దినాల్లో కూడా మా కొరకై మీరు మరణించి తిరిగి లేచినటువంటి మీ గొప్ప ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో మేము నివాసం చేయాలని, నాయనా నీ సంఘములో మేము ఒకరిగా ఉండాలని మీరు కోరుకుంటూ మా పట్ల జరిగించే కార్యములన్నిటిని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఎవరికైతే ఇలాంటి పరిస్థితులు లేవో వారి పట్ల దయ చూపించి మీ నామమునకు మహిమ కలిగించుకోమని వేడుకుంటూ ఉన్నాం. నీ కరుణ కటాక్షములకై వందనములు, స్తోత్రములు దేవా. యందు విశ్వాసములో మేము అనుదినము వేరుపారిన వారంగా, నిన్ను మహింపరిచే వారంగా, నేను ఘనపరిచేవారుగా ఉండినట్లు, మీ మాటలకు లోబడిన వారంగా ఉండి వాటిని నెరవేర్చేవారుగా ఉండేటట్లు మీ కృపదయ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన నిన్ను స్తుతిస్తూ నీ ప్రేమను, మీ దయను కోరుకుంటూ ఉండగా కృపదయ చేయమని మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసము మనకును, మన కుటుంబాలకు, మన సంఘాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక.